ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. గ్లోరీ జీసస్. ప్రియ సోదరి సహోదరులారా, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి మహాకార్యాల్లో, స్వస్థ కార్యాల్లో ఇప్పుడు సహోదరులు దేవుడు తమకు చేసినటువంటి స్వస్థత కార్యాన్ని గురించి మీతో సాక్ష్యం పంచుకుంటారు. వినండి, దేవుని మహిమపరచండి. ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రేమైన వారలారా, దేవుడు మీకు ఏ మేలు చేసినా దాన్ని దాచుకోవద్దు. స్వస్థత జరిగినా, మేలు చేసినా, ఉద్యోగాలు వచ్చినా, గృహం కట్టుకున్నా, ఇంకా మీ బిడ్డలకు వివాహాలు జరిగిన సాక్ష్యాలు ప్రభు నామంలో పంచుకొనండి, అభివృద్ధి చెందండి. దేవునికి మహిమ కలుగునుగాక. వల్ల బాధపడుతూ ఉన్నాను, మందులు వాడుకున్నాను, ట్రానిక్లు మత్తులు వాడినా కూడా తగ్గలేదు. అయితే ఆ మత్తన చేత నేను ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆ యొక్క యేసుప్రభు దయ వల్ల కడుపులోని గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. ఇంకా మళ్ళీ నాకు ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ ఇక రాలేదు. ఇది దేవుడు చేసిన మేలు. అలాగనే నాకు కళ్ళు జల్లు మంటలు ఉండేవి, వాటి ద్వారా కూడా నేను బాధపడుతూ ఉన్నా, మందులు వాడుకున్నా, డ్రాప్స్ వేసుకున్న హాస్పిటల్కి వెళ్ళి అయినను తగ్గలేదు. ఒకరోజు భయంకరంగా ముదిరి బాగా నొప్పులు ఉన్నాయి. రుద్దితే కళ్ళు ఎరుపెక్కి కనురెప్పలు కూడా లోపల పుండులు పడిపోయినవి. ఇక కళ్ళు తెరుద్దామన్నమంటలే, కళ్ళు మూసుకుందామన్నమంటలే, ఇక అసలుకి క్షణం కూడా ఉండలేకపోతున్నా. ఎంత నొప్పులంటే అంత భయంకరమైన నొప్పులతో బాధపడుతుంటే ఇక తట్టుకోలేక నేను మత్తన చేత ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేసిన ఒక గంట కల్లా నాకు కళ్ళు మంటలు తగ్గిపోయినవి, పూర్తిగా తగ్గిపోయినవి. ఇక మంటలు లేవు, జిల్లలు లేవు. ఈ విధంగా యేసయ్య నాకు బాగా స్వస్థత కలిగజేసినాడు. ఇది రెండోసారి మేలు చేసటం దేవుని దయ వల్ల 2 సార్లు మేలు పొందుకున్నాను. ప్రార్థన చేసిన దైవసేవకులు మత్తన్న గారు, అన్నగారు ప్రార్థన చేస్తే తగ్గిపోతాయని నేను నమ్మాను కూడా. ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా ప్రార్థన చేసి తగ్గిపోతాయని చెప్పాడు. అలాగనే ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోవడం నాకు జరిగింది. దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసిన దైవసేవకులైన మత్తన్న గారికి వందనాలు. నా పేరు మండాదంజయ్య. నేను సాక్ష్యం చెప్తున్నాను. నా భార్యకి నవంబర్ 26, 2015లో మలేరియా జ్వరం వచ్చి, డబుల్ మలేరియా వచ్చి బాగలేక హాస్పిటల్లో జ్వరం తగులుతూ ఉంది, ఇంజక్షన్ చేసి తగ్గుతూ ఉంది. కానీ ఎప్పుడాలే నీరసంగా నాకు హుషారులేదయ్యా అంటా ఉంది. సరే అని చెప్పని ఎక్కడెక్కడ తిరిగి డబ్బులు అడిగి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపెడుతున్నా, అయినా కానీ తగ్గటం. సరే నేను ఇంటికి వచ్చేసా. 4 రోజులు ఆగి హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తయ్య పాస్టర్ గారు వచ్చాడు. ఎల్లనగరు. ఏందని ఎలా ఉన్నావు ఏంటంటే, అన్నయ్య సంగతి మా మిసెస్ బాగలేదు, హాస్పిటల్లో ఉంది, జ్వరం వస్తూ ఉంది, ఇంజక్షన్ చేసి తగ్గుతూ ఉంది, కానీ ఎప్పుడు అలా ఉంటుందంటే ఏమీ కాదు, నువ్వు దేవుడి మీద భారం ఇయ్యి అని చెప్పన్నాడు. సరే ఇంట్లో అందరూ మా భార్య పిల్లలు అందరూ చర్చికి వెళ్తూ ఉంటారు, కానీ నేను వెళ్ళటంలా. సరే అని చెప్పి అన్నయ్య ప్రార్థన చేశాడు. చేసి నువ్వు ఒంగోలు హాస్పిటల్ వెళ్ళగానే తగ్గిద్ది, నువ్వు వెళ్ళగానే అప్పుడు వారం రోజులు జ్వరం తగిలితే అన్నం కూడా తింటాం. కానీ అక్కడికి వెళ్ళగానే అయ్యా నాకు ఆకలి అవుతుంది, అన్నం తెచ్చిపెట్టాను. మా అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య పాస్టర్ గారు తగ్గింది అన్నయ్య, నువ్వు ప్రార్థన చేసావంటే నేను ఇక్కడికి రాగానే ఆకలి అవుతుంది, అన్నం పెట్టమన్నా. దేవుడికి స్తోత్రం అని ఇంకేం కాదులే అని చెప్పాను. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత నేను బద్రీనారాయణ స్వామికి అసలు చేమకూరు దగ్గర గుమస్తాగా పనిచేస్తుంటా, కంకర కొట్టిస్తామంట కూలీలను పెట్టి. రోజు అదేవిధంగా వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళగానే నాకు మనశ్శాంతి లేకుండా ఉండటం ఇలా జరుగుతూ ఉంది. పాస్టర్ గారు చెప్పాను, ఇలా వెళ్తున్నాను, నాకు మనశ్శాంతిగా, అక్కడ పోతే కంకర వాళ్ళు రాక ఇట్లా ఓనరు బాధపడేది ఏంది, అసలు జనాలు రావడం అని చెప్పని చాలా ఇబ్బందిగా ఉందన్నయ్య. ఏంటంటే నువ్వు చర్చికి వస్తూ ఉండు, దేవుడిని నమ్ముకో, దేవుడే నిన్ను ఆరాధిస్తాడు, నీకు ఏ ఇబ్బంది లేకుండా యేసయ్య కాపాడుతాడు నిన్ను అని చెప్పాను. నేను సరే అని చెప్పని అన్నయ్య చెప్పిన మాట విని చేద్దాం అనుకోండి. నాకు ఆలోచనలు అలా రావడంలా. రామదర్శనం వెళ్ళగానే ఈ పక్క ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఆ గుడికి వెళ్ళగలగానే జై వీరాంజనేయ, జై కాపాడే స్వామి అని చెప్పని స్వాములను నమ్ముతున్నా. కానీ ఆడికి వెళ్ళే పనులు జరగటం, ఇలా మానసిక బాధ ఏర్పడుతుంటే ఇంటికి రాగానే అన్నయ్య ప్రార్థన చేసి నువ్వు చర్చికి రావాలన్నాను. సరే తెల్లవారితే ఆదివారం, శనివారం నైటు
మోకరించి ప్రార్థన చేశా. ప్రభా, నేను వచ్చిరాని ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఇలా జరుగుతుంది, నాకు ఈ మనశ్శాంతి నువ్వు ప్రభా, సంతోషం నువ్వు ప్రభా అని చెప్పని దేవుణ్ణి వేడుకున్నా. ఉదయాన్నే నీకు చర్చిలోకి కొండ మీద చర్చికి రావాలనుకున్నాను ప్రభా అన్న. ఆ రోజు ఉదయాన్నే డ్యూటీ ఉంది. ఎలా అని చెప్పి దేవుణ్ణి మళ్ళీ ప్రార్థించి వేడుకున్నా. ప్రభా, నాకు నీ కొండకాడికి నీ మందిరంలోకి రావాలని. నాకు ముస్తా వచ్చేసాడు. ఆ మందిరానికి వెళ్ళాను. సంతోషంగా ఉంది, హ్యాపీగా, మనసులో భారం అంతా దిగిపోయి ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉంది. అత్తయ్య నాకు చెప్పి, అన్నయ్య నేను చర్చి కాడికి వచ్చిన తర్వాత ఇలా జరిగిందంట, దేవుడికి స్తోత్రం అని చెప్పని మా అత్తయ్య చెప్పాడు. సంతోషం అయ్యా, ఇక నువ్వు క్రమం తప్పకుండా చర్చికి వస్తూ ఉండు, ఆ దేవుడే నిన్ను కాపాడుతూ ఉంటాడు, యేసయ్య నిన్ను రక్షిస్తూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడినే వేడుకుంటూ ఉండు అని చెప్పి అన్నాడు. సరే అన్నయ్య అని చెప్పని అన్నయ్యకి వందనాలు చెప్పి సంతోషంగా ఉంటున్నాను. నాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేకుండా ఆ ప్రభువే నన్ను కాపాడాడు. అట్నే మా అత్తయ్య కూడా ప్రార్థన చేస్తా ఉన్నాను నా కొరకు. ఆయనకి నా వందనాలు. నేను ఉదయాన్నే లేచి తెల్లవారుజాము 5ంటికి లేచి మురాగరిచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రభా, నాకు ఏదో ఆశ, నాకు డబ్బులు ఎంతకాలం డబ్బుల గురించి నేను ఆలోచించడం లేదు. ఆదివారం నీ చర్చికి వచ్చినప్పుడు, నీ మందిరానికి వచ్చినప్పుడు సంతోషంగా నాకు బైబిల్ చదివేటట్టు, వాక్యం వచ్చేటట్టు, నీ పాటలు పాడేటట్టు నాకు సంతోషంగా ఇమ్మని ఎన్నో వేడుకున్నాను ప్రభు అని మోకరించి ప్రభువుని వేడుకున్నాను. అలాగే అందరం దేవుడి సన్నిధికి వస్తే దేవుడే మనల్ని కాపాడుతాడు, నరుడు కాపాడు. దేవుడు మనల్ని ఆరాధించి మనం కాపాడుతూ ఉంటాడు. దేవుడు యేసయ్యని సంతోషంగా నేను అడుగుతున్నాను. ప్రభువే నా బాధలు తీర్చాడు, నాకు సంతోషించాడు. ఇప్పుడు నా భార్యకి సంతోషంగా జ్వరం లేదు, హ్యాపీగా నా భార్య పిల్లలు మేము అందరం చర్చికి వెళ్తున్నాం. అందరూ కూడా నాలాగే దేవుడిని నమ్ముకొని చర్చికి వెళ్ళమని అందరికీ నమస్కారం చేస్తాను. దేవుని కుమారులు, కుమార్తెన సోదరి సహోదరులారా, మీ అందరూ సంతోషంగా ఉన్నారా? సమాధానంగా ఉన్నారా? దేవుని మహింపరుస్తున్నారా? దేవుని ఆనందాన్ని మీ హృదయాల్లోనూ, మీ ఇళ్లలోనూ, సంఘంలోనూ నింపుకుంటున్నారా? ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం మీతో మరలా కలుసుకుని ఈ రీతిగా మహిమపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రియమైన వారలారా, ఈరోజు మన దైవ సందేశము జీవం గల దేవుడైన యేసు ప్రభువారు ఒక మంచి ఉపమానం చెప్పారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో. ఆ ఉపమానాన్ని మనం ఈ సమయంలో విందాం. గ్లోరీ జీసస్. దేవునికి మహిమ కలుగాక. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుండి 35 వచనాల వరకు చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30 నుండి 35 వచనాలు చదవండి. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెలుట తటస్థించెను. అతని చూచి పక్కగా పోయెను. అలాగునని లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొల్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి
ఆ పూటకొల వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అవి నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా నీకు వందనాలు తండ్రి. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు నీ పరిశుద్ధ నామమును బట్టి క్రీస్తు టీవీ ముందు కూర్చొని ఎంతో ఆశతో వింటున్నారు ప్రభువా. వినుచున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి దయగల తండ్రి. ఈ క్రీస్తు టీవీని దయగల తండ్రి మా యొక్క జిల్లాలోనే కాదు నాయనా, మా రాష్ట్రములు కూడా వ్యాప్తి చెందినట్లుగా సహాయం చేయండి. నీ నామ మహిమార్థమై నీ పని చేస్తున్న ఇదిగో నీ సేవకులందరినీ ఆశీర్వదించి గొప్పగా వాడుకొనండి. అనేక లక్షల ఆత్మలు పట్టుటకు నీ సేవకులను జాలరులుగా వాడుకొనండి. ఇలాంటి టీవీలు ప్రభువా నీ నామ ఘనత కొరకు వాడుకుంటూ పాత్రలుగా వారిని ఆశీర్వదించండి. చదివిన పాఠ్య భాగం వివరించుటకు నేను యోగ్యుడను కాను తండ్రి. నా స్వరమును నా జ్ఞానమును పనికిరావు తండ్రి. మీ పరలోక జ్ఞానము మీరిచ్చే స్వరం మాకు దయచేసి ఇదిగో ఈ వాక్యము నీ ప్రియబిడలకు అర్థమగులాగున మీరే వివరించమని నజరేయుడును మా ప్రియ రక్షకుడైన క్రీస్తేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ జీసస్. నా ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు సంతోషంగా వాక్యం వినాలి, అంతేకాదు అర్థమవునట్లుగా వినాలి. విన్నదాన్ని మన జీవన విధానములో ఉపయోగించుకోవాలి. దేవుడి స్తోత్రం. యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరాడు ఒక వ్యక్తి. ఆయన యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరినప్పుడు, యెరూషలేము దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము. అక్కడ సమాధానం ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ దేవుని సావాసం ఉంది. దేవుడే అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి నుండి ఈ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడంటే ఆ ఉన్నత స్థలము నుండి క్రిందికి దిగి వస్తున్నాడు. యెరికోకు వస్తున్నాడు. యెరికో ఎలాంటిదంటే శాపగ్రస్తమైన పట్టణము. అక్కడ పాపమున్నది, అక్కడ దౌర్జన్యం ఉన్నది, అక్కడ దొంగలున్నారు, దోచుకునేవారు, అక్కడ అవమానపరిచేవారు ఉన్నారు, అక్కడ నిందలు వేసేవారు ఉన్నారు, అక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు ఉన్నారు. కాబట్టి శాపగ్రస్తమైన పట్టణానికి, పరిశుద్ధ పట్టణం నుండి, దీవెనకర పట్టణం నుండి, ఆశీర్వాదాలు కలిగిన పట్టణం నుండి ఈ వ్యక్తి దిగి వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఏం జరిగింది ప్రేమైన వారలారా? అతడు ఆ ఉన్నత స్థితిని చూశాడు, ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుతున్నాడు, ఆ ఉన్నతమైన రాజ్యములో, ఆ ఉన్నతమైన పట్టణములో ఉన్నాడు. ఆయనకు బాధ తెలియలేదు, కష్టాలు తెలియలేదు, దొంగలంటే తెలియలేదు, అవమానం అంటే తెలియలేదు, గాయములంటే తెలియలేదు. కనుక ఆ వ్యక్తి ఇప్పుడు తెలుసుకోబోతున్నాడు. ఎక్కడికి? యెరికోకు దిగి వచ్చేటప్పుడు ఎప్పుడైతే ఆయన దిగి వచ్చాడో వెంటనే దొంగల చేతిలో దొరికిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. దొంగల చేతిలో దొరికిపోయాడు. దొంగలు ఏం చేశారు? దొరికినప్పుడు ఊరుకుంటారా? దొంగకు ఒక డబ్బున్న వ్యక్తి దొరికినప్పుడు, ఒక ఆభరణములు ఉన్న లేక బంగారం ఉన్న వ్యక్తి దొరికినప్పుడు, ఒక సంపద ఉన్న వ్యక్తి దొరికినప్పుడు ఊరుకుంటాడా? దాన్ని దోచుకొని వెళ్ళిపోతాడు. ఊరిక దోచుకోడు. అతన్ని కొట్టి, అతని ఇష్టానుసారంగా హింసించి, అతను ఇవ్వకపోతే ప్రాణమైన తీస్తాడు. కాబట్టి కొట్టిన దెబ్బలకు భయపడి ఇచ్చాడు అనుకోండి, అంతటితో కొట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ వ్యక్తి దొంగల చేతిలో దొరికాడు. దొరికిన వెంటనే ఆ దొంగలు చేసిన పని అదే. ఏం చేశారు? అతన్ని కొట్టారు. కొన ఊపిరి ఉండేంత వరకు కొట్టి దోచుకుని అతని దగ్గర ఉన్నదంతా వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్. గాయములతో ఉన్నాడు, దాహమవుతుంది, చావు బ్రతుకులో ఉండి పడిపోయి మూలుగుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఆ సమయములో నా ప్రియమైన వారలారా,
అక్కడికి ఒక యాజకుడు వచ్చాడు. ఈ యాజకుడు యాజకత్వం చేసేవాడు, దేవుడి గురించి ప్రకటించేవాడు, నీతి బోధ చేసేవాడు, అనేకులకు మంచి చేయాలని చూసేవాడు. అలాంటి వ్యక్తి వచ్చి చూసి, అయ్యో ఎవడో పడిపోయినట్టున్నాడు, అతని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ అతను చనిపోయాడేమో, పోయిన తర్వాత చనిపోయి ఉంటే ఏమవుతుంది, ఆ బాధ నాకు చుట్టుకుంటుందేమో, ఒకవేళ ఆ కేసు నా మీద పడుతుందేమో అని పక్కగా వెళ్ళిపోయాడట. పక్కగా వెళ్ళిన తర్వాత రెండవసారి లేవీయుడు వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగాక. ఆ స్థలములో ఇంకొక వ్యక్తి వచ్చాడు, లేవీయుడు. ఈ లేవీయుడు కూడా దేవుని మందిరములో పరిచారకుడుగా పనిచేసేవాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, మంచి చెడు తెలిసినవాడు. అయినను పట్టించుకోకుండా అతను కూడా నాకెందుకు వచ్చిన గొడవ ఇది, అతను చచ్చినా నాకేంటి, బ్రతికితే నాకేంటి, అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత లేనిపోని కేసులు నాణ్యతను పడతాయేమనుకుని అతను కూడా అతన్ని చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడట. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగాక. ప్రియమైన వారలారా, ఇక్కడ నేను మీకు కొంత భాగాన్ని వివరించాలనుకుంటున్నాను. ఏమిటంటే, యెరూషలేములో ఉన్న వ్యక్తి యెరికోకు దిగి వచ్చాడు. యెరూషలేములో ఉన్న వ్యక్తి అంటే మన ఆత్మీయంగా చూసుకుంటే దేవుని సంఘములో ఉన్న వ్యక్తి, దేవుని నీతిలో ఉన్న వ్యక్తి, దేవుని వాక్యం వింటున్న వ్యక్తి, దేవుని పరిశుద్ధతలో ఉన్న వ్యక్తి, దైవవాక్యాన్ని చక్కగా ఎరిగి తన జీవితాన్ని కడుక్కొని పవిత్రపరచబడి దైవవాక్యానికి లోబడి జీవిస్తున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఆ పరిశుద్ధమైన జీవితము నుండి, పరిశుద్ధమైన మందిరము నుండి, పరిశుద్ధమైన సావాసం నుండి, పరిశుద్ధమైన దేవుని సన్నిధి నుండి ఎక్కడికి దిగి వస్తున్నాడంటే యెరికోకు. యెరికో అనగా శాపగ్రస్తమైనది. ఈ యెరికోను గురించి మనం ఆలోచిస్తే యెరికోలో ఏమి కనపడుతుందంటే, ప్రియమైన వారలారా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కనిపిస్తుంది. అది యోహాను పత్రికలో రాస్తాడు యోహాను గారు. 1వ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు అంటే అదే రాశాడు ఆయన. మానవుడికి ఉన్నటువంటి ఆలోచనలు, ఆశలు ఏమిటంటే, మొదట శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబము. ఈ 3 కలుగుతున్నాయట. ఆ 3 ఎప్పుడైతే వస్తున్నాయో అతను అన్నిటికీ లోబడిపోతాడు, పరిశుద్ధత నుండి తొలగిపోతాడు, నీతి నుండి తొలగిపోతాడు, భక్తి నుండి తొలగిపోతాడు. అతడే కాదు సుమా, ఆమె కూడా అంతే. విశ్వాసైన పురుషుడే కాదు, విశ్వాసురాలైన స్త్రీ కూడా తొలగిపోతుంది. ఎప్పుడైతే దైవభక్తి నుంచి పక్కకు వచ్చేసారో, నీతి తప్పారో, వెంటనే సైతాన్ అనే దొంగ పట్టుకుంటాడు. దొంగ అంటే ఎవరు? యోహాను సువార్త 10:10లో చూస్తాడు, వాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు అంటాడు ప్రభువైన యేసయ్య. కాబట్టి ఆ దోచుకునేవాడు దొంగ సైతాను. ఈ సైతాను వారిలోకి ప్రవేశించి వారిలో ఉన్న ఆ యెరికో నుంచి దిగి వచ్చే వ్యక్తి నుంచి ఏమైతే దోచుకున్నాడో, ఏ ధనము దోచుకున్నాడో, ఏ బంగారము దోచుకున్నాడో, ఏ విధమైనటువంటి ఆభరణాలు దోచుకున్నాడో, ఆ ఆభరణాలు ఇప్పుడు ఒక విశ్వాసులో ఉన్నాయి. అవి ఏంటంటే నీతి, పవిత్రత, బంగారము కంటే విలువైన అమూల్యమైనటువంటి విశ్వాసము, అంతకంటే సమాధానము, వజ్ర వైడూర్యం కంటే విలువైన సమాధానము, ఇంకా గొప్ప దైవ సన్నిధితో కూడిన దేవుని బిడ్డల యొక్క సావాసము, ఇవన్నీ కూడా ఆభరణాలతో సమానము. అవి సైతానుకు కావలసినవి. ఈ లోక దొంగలకు కావాల్సింది బంగారము, వెండి, డబ్బులైతే ఈ సైతాను దొంగకు కావాల్సింది ఒక విశ్వాసలో ఉన్న అమూల్యమైన ధనము, విశ్వాసం అనే నీతిని, భక్తిని, ప్రేమను, భయమును, ఇవన్నీ వాడు దోసేసుకున్న తర్వాత ఏమైపోతాడు మరి ఈ విశ్వాసి? అన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏమి లేనివాడైపోతాడు. కాబట్టి దొంగనే సైతాను ఈ విశ్వాస జీవితంలో నుంచి నీతిని తీసేసి, పరిశుద్ధతను దొంగలించుకొని, సమాధానాన్ని దొంగలించుకొని, ఆనందాన్ని దొంగలించుకొని, ఆ సావాసాన్ని దొంగలించుకొని వాడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఈ వ్యక్తి భ్రష్టుడైపోతాడు, ఈ వ్యక్తి లేనివాడైపోతాడు. ఈ వ్యక్తి దొంగ చేతిలో దెబ్బలు తిని పడిపోయిన వాడి స్థితిలో ఇక విశ్వాసం నుంచి కోల్పోయి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా,
లేకుండా, మరి సంఘ సావాసం లేకుండా చెడిపోయి భ్రష్టుడైపోతాడు, భ్రష్టురాలైపోతుంది. పేకాటకు, త్రాగుడకు, లోకాశలకు లోనైపోయి ఒకప్పుడు విశ్వాసిగా పిలువబడ్డ వ్యక్తి, ఒకప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తి ఇప్పుడు సైతాను ఏజెంటుగా మారిపోతాడు. ప్రజలందరితో తగాదాలు పెట్టుకునేవాడు ఉంటాడు. అబద్ధాలు చెప్పడానికి అతను ముందు ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ తన స్థితిని పోగొట్టుకొని నెమ్మది లేని జీవితం జీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, కాబట్టి యెరూషలేము నుండి దిగి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఒక గొప్ప విశ్వాసి, ఒక నీతిమంతురాలు, ఒక నీతిమంతుడు. దొంగ ఎవరు అంటే సైతాను. ఆ సైతాను చేతిలో ఎప్పుడైతే దొరుకుతున్నాడో, ఎప్పుడైతే లోకాశలకు, ధనాశలకు, మరి పార్టీలకు, కులమత సంబంధమైనటువంటి ద్వేషాలకు, అలాగే బంధువర్గముతో పోటీలకు, కుటుంబములో శోధనలకు గురవుతాడో అప్పుడే భ్రష్టుడైపోతాడు. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి వ్యక్తిని, ఈ పడిపోయిన వ్యక్తిని, విశ్వాసం నుంచి తప్పిపోయిన వ్యక్తిని బాగు చేయవలసిన వాడు, తిరిగి సరిచేయవలసిన వాడు, తిరిగి కట్టవలసిన వాడు ఎవరు అంటే యాజకుడు లేక సేవకుడు. ఒక విశ్వాసి తప్పిపోయినప్పుడు, ఒక విశ్వాసి తమ విశ్వాస జీవితానికి తప్పిపోయి పాపంలో పడిపోయినప్పుడు, లోకాశల్లో పడిపోయినప్పుడు వాళ్ళను మందలించి, వాళ్ళను ప్రేమించి తిరిగి వాళ్ళను మంచి పవిత్ర మార్గం నడపవలసిన వాడు దైవ సేవకుడు. కాబట్టి అలాంటి సేవకుడు ఇక్కడ యాజకుడు ఏమయ్యాడంటే చూసి వెళ్ళిపోయాడట. ఈరోజు చాలా మంది సంఘాల్లో విశ్వాసాలు పడిపోతుంటే పట్టించుకోకుండా ఉండేటువంటి సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి కానుకలు వస్తేనే కాదు, వాళ్ళ నుంచి దశంభాగాలు వస్తేనే కాదు, వాళ్ళ నుంచి మనకు పిరికిళ్ళు వస్తేనే కాదు, వాళ్ళ నుంచి మనకి ఏదైనా ఉపయోగం ఉంటేనే కాదు, ఏ ఉపయోగం లేకపోయినా, మనల్ని ప్రేమించకపోయినా వాళ్ళ యొక్క పవిత్రమైన జీవితాన్ని కాపాడవలసిన బాధ్యత సేవకుడికి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను పట్టించుకోకుండా అతను వెళ్ళాడట. అలాగా సేవ చేస్తున్నప్పుడు ప్రియమైన వారలారా, ఆ సంఘం పతనమైపోతుంటే నాకెందుకు, ఆ విశ్వాసులు చెడిపోతే నాకెందుకు, వాళ్ళంతా పేకాటాడితే నాకెందుకు, త్రాగుబోతే నాకెందుకు, తిట్టుబోతులు అయితే నాకెందుకు అనుకున్నప్పుడు వాళ్ళని కదిలిస్తే నా మీద తగాద పెట్టుకుంటారు, నాకున్న విలువ తీసేస్తారు, నాకు అక్కడ పేరుండదు అనేటువంటి భయము కలిగి ఆ సంఘంలోని విశ్వాసం సరిదిద్దలేనప్పుడు ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. ఈ వ్యక్తులు పరలోకానికి వెళ్ళలేరు. కాబట్టి ఒక చిన్న ఉపమానం చెప్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక గొప్ప సంఘమట. అది రికగ్నిషన్ కలిగిన సంఘము, గుర్తింపున్న సంఘము. ఆ సంఘములో మంచి బిషప్ గారు ఉన్నారు. ఆయన కూడా దైవవాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగినవాడు. బిషప్ అంటే పెద్దవారు అన్నమాట. ఆయన అంత గొప్ప ఆ బిషప్ గారు పరిశుద్ధ గ్రంథమంతా తెలిసినటువంటి వ్యక్తి అట. ఆయన దగ్గర మరి ఆయన అండర్లో మంచి దైవ సేవకులు ఉన్నారు. ఈ సేవకులు కూడా మంచి ట్రైనింగ్ తీసుకుని దైవవాక్యాన్ని క్షుణ్ణంగా చెప్తూ పవిత్రంగా జీవించేటువంటి వారట. అలాంటి సేవకుడు మంచి సంఘాన్ని నడుపుతుంటే వేల మంది ఉన్నారు ఆ సంఘములో విశ్వాసులు. వీళ్ళందరూ కూడా అలాంటి విశ్వాసంలో ఉన్న సేవకుడు, భక్తి గల సేవకుడు, దైవవాక్యాన్ని జ్ఞానంతో బోధించే సేవకుడు ఉన్నప్పుడు ఇంక విశ్వాసులు ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళంతా ఇంకా పవిత్రమైనటువంటి భక్తిలో ఉండి చక్కగా ఎదుగుతున్న సంఘము, అంత మంచి సంఘము. అలాంటి సంఘములో ఒక సంఘ పెద్దగా ఉన్నాడంట మంచి ఆయన. ఆయన సంఘ కార్యక్రమాలు జరిగేటప్పుడు, మీటింగులు జరిగేటప్పుడు, లేక ఏదైనా బిషప్ గారు వస్తున్నా, లేక సేవకులు వస్తున్నా అంత అరేంజ్మెంట్ అంతా చేస్తూ ఉండేటువంటి వాడట. ఆ సంఘంలో అందరూ అనుకున్నాడు, అబ్బా మన సంఘ పెద్ద ఎంత భక్తిపరుడు, అసలు ఎంత పరిచర్య చేస్తాడు ఆయన, ఈయనకు నిజంగా పరలోక రాజ్యం ఉంది అనుకుంటా ఉండేవాళ్ళట. ఆయన ఏమో అనుకుంటున్నారు మీరు, ఆయన కంటే గొప్పవాడైన మన పాస్టర్ గారు సామాన్యుడా? మన పాస్టర్ గారు బ్రహ్మాండమైన సువార్త చెప్తాడు, ఆయనకు చక్కని జ్ఞానము, చక్కని దైవభక్తి ఉంది, ఆయన ఇంకా పరలోక రాజ్యంలో సీటు ఆయనకు రిజర్వేషన్ అయి ఉంటుంది అనుకుంటారంటే విశ్వాసులు. ఆ తర్వాత ఇంకా అనుకుంటున్నారు, వీళ్ళందరిది ఏముంది, బిషప్ గారు వల్ల కదా ఇదంతా నడుస్తుంది, బిషప్ గారు అండర్లో మన సేవకులు, మన సంఘాలు బాగా నడుస్తున్నాయి కాబట్టి ఆయన కూడా పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది అనుకుంటూ ఉండేవారంట వీళ్ళంతా. ఇలాగ జరుగుతున్న కాలంలో కొంతకాలానికి బిషప్ గారు చనిపోయారు. బిషప్ గారు చనిపోయిన తర్వాత పాస్టర్ గారు చనిపోయారు. పాస్టర్ గారు చనిపోయిన కొంతకాలానికి ఈ పరిచారకుడికి ఉన్న సంఘ పెద్ద కూడా చనిపోయాడట. ఈ సంఘ పెద్ద చనిపోయిన తర్వాత ఈ భూలోకంలో ప్రాణం విడిచాడు. ఆయన కళ్ళు తెరిచేటప్పటికి నరకంలో ఉన్నాడట. అమ్మో ఇదేంటి, ఇట్లా చూస్తే అందరూ ఈ నరకం ఉంది ఇక్కడ, ఇక్కడంతా యమదూతలు కనిపిస్తున్నారు, యమభటులు కనిపిస్తున్నారు, ఏంటి నేనేమన్నా కొంపదీసి నరకానికి వచ్చానా,
నా సేవ అంతా ఏమైపోయింది, నా భక్తి అంతా ఏమైపోయింది అనుకుంటా అనేటువంటి తిరుగుతూ కంగారు పడుతూ ఉన్నాడు. ఈలోపు వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తున్నారట ఆ దూతలు, సైతాను దూతలు. ప్రైజ్ ద లార్డ్ నరకంలో వాళ్ళు పోతూ కొంచెం ముందుకు పోయేటప్పటికి వాళ్ళ పాస్టర్ గారు అక్కడ ఉన్నారట కూర్చొని. ఖర్చుతో కూడిన పని ప్రభు నామమును బట్టి జరుగుతుంది. మీకు మేలు జరిగిన వారు ఎవరైనా ఉండి లేక సువార్తను అభివృద్ధి చేయాలి, మరి పలానా దైవ సేవకుల ద్వారా మేము పంచుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు, ఆశ కలిగిన వారు ఉంటే కానుక రూపములో మీ సహాయాన్ని అందించండి. మా యొక్క ఫోన్ నెంబర్లు 7799226684. ఈ ఫోన్ నెంబర్కు ఫోన్ చేయండి. ఆసక్తి ఉన్నవారు తెలియజేయండి. దేవుని సేవలో ముందుకు సాగుటకు మీ అందరి సహకారాలు అందించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎదజల్లి అభివృద్ధి పొందుడి అన్నాడు దేవుడు. ఆ విధంగా సేవలో ఉపయోగపడే మీ అందరికీ దేవుని దీవెన నిండుగా నూరంతులుగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ శుభములు, వందనములు.